నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. మనకు ఉగాది పండుగ అనగానే మన తెలుగు వారందరికీ కూడా నూతన సంవత్సరం. సో లాస్ట్ ఇయర్ అయితే మనకి క్రోధినామ సంవత్సరం చాలా ఆటంకాలు ఎదురయ్యాయని చెప్పొచ్చు. సో ఈసారి విశ్వవసునామ సంవత్సరం వచ్చేసింది. మరి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ముఖ్యంగా మనకు ఉగాది అనగానే అందరికీ గుర్తుకొచ్చేది పంచాంగ శ్రవణం. సో ఏ రాశి వారికి ఆదాయం ఎలా ఉంది, అందరికీ కూడా రాశి వాళ్ళకి సంబంధించి ఏ రాశి వారికి ఆదాయం ఎంత ఉంది, ఖర్చులు ఎంత ఉన్నాయి, రాజపూజ్యం ఎంత ఉంది, అవమానం ఎంత ఉంది, సో ఖచ్చితంగా ఈ విషయాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారని చెప్పొచ్చు. అయితే చాంద్రమానం ప్రకారం మనమైతే ఇక్కడ జ్యోతిష్యాన్ని చూసుకుంటాం కదా, మరి కేరళ నాడి జ్యోతిష్యులు వచ్చేసి సూర్యమానం ప్రకారం చూస్తారు. మరి సూర్యమానం ప్రకారం చూసుకున్నప్పుడు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి అనేది ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నమోద్రి గురుగారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి కేరళ నాడి జ్యోతిష్యం ప్రకారం సూర్యమానం ప్రకారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. నమస్కారం. గురుగారు, మనకి విశ్వవసునామ సంవత్సరం ప్రకారం సూర్యమానం ప్రకారం కనుక చూసుకుంటే కర్కాటక రాశి వారికి ఈ ఏడాది ఏ విధంగా ఉండబోతుంది అంటారు గురువుగారు? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్యో నమః. చూసే వంటి వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి సూపర్గా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి. ఎక్సలెంట్. వాళ్ళు ఎటువంటి ఏం తిరిగి చూసే అవసరం లే. రొంబ అద్భుతమైన ఒక రాశి, చాలా అద్భుతం. గత సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో ఎంతగా నష్టపోయి ఉండారో ఇంత వర్షం చాలా వరకు కూడా లాభదాయకం పొందడానికి చాలా కేరళ నాటి శాస్త్రం ప్రకారంగా సూపర్గా ఉంది. ఏ రకంగా, ఏ వర్గంగా, ఏ రూపంగా చూసుకున్నా కర్కాటక రాశి వారికి అంత మాదిరి ఒక హైలైట్గా కనపడతా ఉంది. సో ఎక్కువ శాతము మహిళలకి, ఈ రాశిలో మహిళల్లో ఉన్న వాళ్ళకి అందరికి కూడా చాలా అద్భుతంగా ఉంది. పురుషులు అంటే మేమేం తప్పు చేసాం గురుగారు అనుకుండవచ్చు, అట్లా అన్నట్లేదు. పురుషులకు కూడా బాగుంది, స్త్రీలకు ఎక్కువగా ఉంది. అంటే వీళ్ళకి 10% ఉంటే స్త్రీలకు ఓ 10-11% ఎక్కువ శాతం లాభదాయకం ఉంది. చాలా ఎక్సలెంట్గా ఉంది. కంగారు పడే విషయం ఏం లేదు. చాలా దిగ్విజయంగా నడవబోతుంది. వ్యయం చూసుకుంటాము అంటే లాభదాయకం మనం చూసుకునేటప్పటికి కూడా 11 లాభము, నష్టము 5 కనపడతా ఉంది. ఈ రకంగా చూసుకుంటే అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ రావటం అనేది కనబడుతూ ఉంది. వివాహానికి అని కూడా చాలా సూపర్గా వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది. వచ్చి గత సంవత్సరంలో మీరు ఏదో సంబంధాలు వచ్చి పోతున్నారు కానీ ఈ సంవత్సరం సంబంధం ఏదో వచ్చిందని తక్కువని ఒప్పేసుకుంటారు. ఓకే, అంత మాదిరి ఒక సూపర్ లాంటి ఒక లెజెండ్ టైప్ మాదిరిగా వస్తూ ఉంటుంది. చాలా లెజెండ్స్ అయిపోతారు ఈ టైప్. సో ఎక్కడైనా కూడా మీరు వీసాస్కి అని దానికి కూడా మీరు ప్రయత్నం చేసిన చక్కగా వీసా పాయింట్ కూడా దొరకడానికి అవకాశం ఉంది. వీసాస్ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంత వర్షం உங்களுக்கு చాలా అద్భుతంగా ముందు సాగడానికి అవకాశం ఉంది. ఓకే గురుగారు, మరి కర్కాటక రాశి వారికి సంబంధించి రైతులకి వ్యవసాయం పరంగా ఏ విధంగా ఉండబోతుంది అంటారు? చాలా అద్భుతమైనటువంటి పంట, మంచి దిగుబడి రావటం, మంచిగా వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు ఒక 50,000 ఖర్చు పెట్టుకున్నారంటే 1,50,000 పైన వరకు వాళ్ళకి మంచి దిగుబడి రావటం జరుగుతుంది. వాళ్ళు అప్పులు తీసుకోవడానికి కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు రైతులకి ఏంటంటే రైతుల దగ్గర ఎక్కువ డబ్బులు లేవు ఏమా, వాళ్ళు కష్టపడితే కానీ ఏది రాదు. ఎంత కష్టపడితే కానీ వాళ్ళకి ఏది రాదు. కాబట్టి వాళ్ళు నమ్ముకున్నవంటి భూతల్లే వాళ్ళని ఒక రేంజ్కి తీసుకొస్తుంది. కాబట్టి మీరు నమ్ముకున్నవంటి మన్నును ఎప్పుడు కూడా వదిలిపెట్టకండి. మాకు దీంట్లో నష్టపోతున్నాము, పోతున్నాము, మేము అమ్మేసుకుని పక్కకి జరుగుతామని అటువంటి ఎప్పుడు ఆలోచన ఏం పెట్టుకోవద్దు. ఓకే గురువుగారు. కాబట్టి మీరు పెట్టుకున్నటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో దానికి రెట్టింపులు రావడానికి ఇప్పుడు 50,000 దాకా ఖర్చు అయిందంటే 1,50,000 దాకా లాభదాయకం రావడానికి అవకాశం అందాజా చెప్తున్నాను. ఒక ఎకరానికి అట్లా మీ దగ్గర 10 ఎకరాలు ఉండొచ్చు, 100 ఎకరాలు ఉండొచ్చు, అది వేరే విషయం. సో రైతులకి ఆ రకంగా ఉంటున్నాం. ఓకే గురుగారు, సో రాజకీయ పరంగా రాజకీయవేత్తలకి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? రాజకీయ రంగంలో ఉన్న వారికి సర్పంచ్ పోటీలు పడినా, గ్రామ పంచాయతీ పోటీలు పడినా, ఇతర జెడ్పీటీసీ పోటీలు పడినా, ఏదైనా కూడా ఒక ఎలక్షన్స్లో మీరు నిలబడుతున్నారు அப்படிంటే మీరు చక్కగా గెలవడానికి అవకాశాలు కనపడతా ఉంది. కర్కాటక రాశికి ఓవరాల్గా రైతులకి, రాజకీయ నాయకులకి చాలా అద్భుతంగా ఉంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎటువంటి కూడా కంగారు పడే విషయం లేదు. సో వీసా ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు, లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? కొన్ని వీసాస్ సక్సెస్ఫుల్ అవుతాయి, కొన్ని అవ్వదు.
అది ముందే చెప్తున్నాను. తర్వాత గురుగారు చెప్పారు మనకి కాలేదని అనుకోకూడదు. కొందరికి సక్సెస్ అవుతాయి, కొందరికి అవ్వదు. అది మళ్ళీ మీరు రీసెంట్ చేసుకొని రీఫండ్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే సెట్ అవుతుంది. కానీ ఎప్పుడు ఏది ఏమైనప్పటికి కూడా మీ దైవం మిమ్మల్ని ఎప్పుడూ వదిలిపెట్టదు. గట్టిగా మీ దైవాన్ని మహాగణపతిని నమ్ముకుంటే చాలా విశేషమైన ఫలితాలు రావడానికి కర్కాటక రాశి వారికి చాలా విజయదాయకం రావడం జరుగుతుంది. ఓకే గురుగారు, మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి సూపర్గా పాస్ అవుతారు. మీరు భయపడే విషయం లేదు. ఆ చదువుల తల్లి సరస్వతిని మోగాంబికని వేడుకొని వెళ్ళండి, ఆ లక్ష్మీదేవిని వేడుకొని వెళ్ళండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అవుతాయి. ఎప్పుడైనా కూడా మీరు ఎగ్జామ్స్ వెళ్ళేటప్పుడు చక్కగా ఆ పెన్ను పలక ఉంటుంది కదా, అది దేవత దగ్గర పెట్టేసి పసుపు కుంకుమ పెట్టి చక్కగా పువ్వులు దానిపైన వేసి చక్కగా ఆ దేవత అర్చన చేసుకున్న ఫలితాన్ని తీసుకొని వెళ్ళారనుకోండి, మంచి ఫలితం లభించడానికి అవకాశాలు కనబడుతుంటాయి. ఓకే గురుగారు, హ్యాపీగా మీరు వెళ్ళవచ్చు. సో ఈ కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళకి ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? కొద్దిగా క్షీణ దోషం, ఆరోగ్యపరంగా అయితే క్షీణ దోషం ఉండబోతుంది. ఆ క్షీణ దోషం ఉండడం వల్లనే కాస్త మీరు బాధపడడానికి అవకాశం కనపడుతుంది. ఇది ఇకపైన అంటే గత సంవత్సరంలో అంతా కూడా బాధపడుతున్నటువంటి మధు వైద్యంలో కావచ్చు, ఇంకా ఇతర దానిపైన బాధపడుతూ, మధు అంటే షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉంటుంటారు. సో అలాంటి వారికి అంతా కొద్దిగా మెరుగైనటువంటి వైద్యాన్ని ఇచ్చుకోవడానికి బాగా ఉంటుంది. చాలా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం కనపడతాయి. సో ఏది చేసినా ఏది చేయకున్నా భగవన్ నామస్మరణ అయితే ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఈ షష్టమి కూటమి వస్తుంది కాబట్టి దీని ప్రభావం అనేది వీళ్ళపైన కూడా కొద్దిగా పడుతుంది. ఓకే గురుగారు, అయితే మరి కర్కాటక రాశి వారు ఏవైనా శుభకార్యాలు జరిపించే అవకాశం వాళ్ళకు ఉందంటారా? బ్రహ్మాండంగా ఉందండి. గృహప్రవేశాలు చేసుకోవచ్చు, వాహనాలు కొనుక్కోవచ్చు, ఈ కళ్యాణం చేసుకోవచ్చు, రిసెప్షన్స్ చేసుకోవచ్చు, ఇంకా ఇతర శుభ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. ఓకే గురుగారు, సో ఓవరాల్గా కర్కాటక రాశి వారు సో ఈ ఏడాది మొత్తం ఏ దైవ ఆరాధన చేసుకుంటే మంచిది అంటారు గురువుగారు? గణపతిని ఆరాధన చేయటం, గణపతికి సంకటహర చతుర్థి రోజు కానీ లేదంటే మామూలుగా బుధవారం రోజు కానీ స్వామివారికి ఉడుములు ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడం అటువంటి చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. కర్కాటక రాశి వారికి దిగ్విజయంగా ఈ యొక్క సంవత్సరం అనేది కనబడటానికి మంచి అవకాశాలు ఉంటాయి. ఓకే గురుగారు, సో మరి ఈ కర్కాటక రాశి వారు ఎలాంటి దాన ధర్మాలు చేస్తే మంచిది అంటారు? ఇది ఎక్కువ శాతం గణపతి ఆరాధన చేస్తున్నారు కాబట్టి మీరు ఏదైనా ఒక మంచి బ్రాహ్మణులకి ఏం చేస్తారంటే బొబ్బర్లు నానబెట్టి దానం చేయడం చాలా విశేషం. ఓకే గురుగారు, సో ఓవరాల్గా కర్కాటక రాశి వారికి చాలా బాగుంది, స్టార్టింగ్లోనే చెప్పేశారు సూపర్గా ఉంది అని. సో ఓవరాల్గా ఈ కేటగిరీకి చెందిన అందరికీ కూడా బాగానే ఉంటుంది అని అంటారు గురుగారు? చాలా బాగుంటుంది, కంగారు పడే విషయం లేదు. స్త్రీలకు, పురుషులకు, వృద్ధులకు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకి, ఇతర రంగంలో ఉన్నవారికి, మరికి అనేక రకమైనటువంటి చిన్న సంస్థానాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు కానీ, ఇతర వ్యాపారం పెట్టుకున్నటువంటి వాళ్ళు కానీ, బ్యూటీ పార్లర్స్ నడిపిస్తున్నటువంటి మహిళలు కానీ ఎవరైనా కూడా అందరూ కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఓకే గురుగారు, సో కర్కాటక రాశి వారు ఏ దైవ ఆరాధన చేసుకుంటే మంచిది, అలాగే చేయాల్సినటువంటి పరిహారాల గురించి కూడా చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్తే.